హాయ్ అండి. ప్రతి ఆలయంలో భక్తులు ప్రసాదం తీసుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం దేవుడే ప్రసాదం తాగేస్తారు. ఇదే ఆశ్చర్యకరమైన పానకాల నరసింహస్వామి ఆలయము. మరి ఈ ఆలయం గురించి అన్ని విషయాల్ని వీడియోలో తెలుసుకుందామా? నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు దుబాయ్లో మన తెలుగు అమ్మాయి ఛానల్. మేము విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకున్నాక పానకాల నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. సో అమ్మవారి గుడి నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఒక 40 మినిట్స్ అలా పట్టిందనమాట ఇక్కడికి రావడానికి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి పర్వతం మీద ఉంటుంది. మంగళగిరి అంటే శుభమయమైన పర్వతం అని అర్థము. ఇంకా ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా ప్రతి ఆలయంలో దేవుడికి నైవేద్యం అర్పించి తర్వాత భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్వామివారికి పానకం అంటే బెల్లం మిరియాలు కలిపిన నీరు నైవేద్యంగా ఇస్తారు. అందుకే ఈ ఆలయానికి పానకాల నరసింహస్వామి అని పేరు. మేము ఇంకా కొండ మీదకైతే వచ్చేసాము. ఇక్కడ మనకు పార్కింగ్ చేసుకోవడానికైతే చాలానే ప్లేస్ ఉంది. ఇంకా ఇక్కడ కార్ పార్క్ చేసి ఇంకా మేము దర్శనానికి బయలుదేరాము. మేమైతే మధ్యాహ్నం ఆ టైంలో వచ్చాము, 12 ఆ టైంలో. ఇంకా పెద్దగా రద్దీ లేదు, ఉంది కానీ అంత రద్దీ లేదు. మేము వెళ్ళిండేది కూడా సండే రోజే, ఆదివారం రోజైనా కూడా అంత రద్దీ లేదు. సో ఇంకా ఇక్కడ మనకు పూజా సామాగ్రి అంతా ఉంది. ఒకవేళ దీపాలు పెట్టాలనుకున్నా, టెంకాయ కొట్టాలన్నా స్వామికి ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇంకా మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము దర్శనానికి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడ నార్మల్ దర్శనం అయినా లేకపోతే 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకైనా స్టెప్స్ అయితే ఉంటాయి ఒక దగ్గర. అందుకని మేము అమ్మని అక్కడ రిక్వెస్ట్ చేసి పంపిద్దామని తీసుకెళ్తున్నాము. ఇంకా మధ్యాహ్నం కాబట్టి అసలు చాలానే ఎండగా ఉంది, ఇంకా భలే ఉక్కపోతగా ఉన్నింది. ఇంకా అలానే ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇట్లా స్వామివారికి సంబంధించిన విగ్రహాలన్నీ ఉన్నాయి. అలానే ఆలయానికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఆలయంలో మా అమ్మగారు నడవలేరని చెప్తే ఇంకా వాళ్ళు స్టెప్స్ లేని క్యూ లైన్లో వదులుతారనమాట. ఇలా నడవలేని వాళ్ళకు, పెద్దవాళ్ళకు వదులుతారు. అలానే అమ్మతో పాటు ఇంకొకరిని కూడా వదిలారు. సో మా అక్కను మా అమ్మ వెళ్ళారనమాట. ఇంకా మేము వాళ్ళని వదిలేసి ఆ తర్వాత మేము క్యూ లైన్లో వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్ళిన కొద్దిసేపటికే రద్దీ ఎక్కువైపోయింది. ఇంకా క్యూ లైన్లో చాలామందే వచ్చేసారు. ఇంకా ఆ తర్వాత మనము ఆలయంలోకి ఎంటర్ అయ్యాక ఇలా ఉంటుంది ఆలయ పరిసర ప్రాంతాలన్నీ. ఇంకా ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఇంకా ఇక్కడ స్వామివారు నోరు మాత్రమే బయటికి కనిపిస్తుంది, మిగతా విగ్రహం అంతా గుట్టలో ఉంటుంది. ఇంకా స్వామివారికి పానకం సమర్పిస్తే కొంత తాగి మిగతాది భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. అలానే స్వామివారికి పానకం సమర్పించినప్పుడు స్వామి గుల్ గుల్ అని తాగుతున్న శబ్దం వినిపిస్తుందని భక్తుల నమ్మకము. ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పటికీ పానకం పూర్తిగా ఖాళీ కావడం లేదు, తాగిన చోటే ఆగిపోతుంది. ఇంకా ఇక్కడ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుంది. ఎందుకంటే 3 గంటల తర్వాత స్వామివారు నోరు మూసివేస్తారని చెబుతారు. కాబట్టి భక్తులు ఎక్కువగా ఉదయం మధ్యాహ్నం వేళల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తున్న గోపురం వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఇక్కడ దర్శనమిస్తారు. ఈ ఆలయం గుట్ట కింద భాగంలో ఉంటుంది, తప్పకుండా దర్శించుకోండి. ఇంకా మనం పానకం ప్రసాదం కోసము ఇలా 35 రూపాయల టికెట్ ఉంటుంది, అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ స్వామివారు సత్యయుగంలో ప్రహ్లాదుడు చూపించిన భక్తితో స్వామి ఈ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యాడని కథనం ఉంది. ఇంకా ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఈ ఆలయంలో ఎంతో శ్రేష్టమైందిగా చెప్తారు. ఇంకా ఇక్కడ అగ్ని ప్రవేశం లేకుండా కేవలం పానకం, వడపప్పు, చక్కెరపాలు వంటి నైవేద్యాలు మాత్రమే సమర్పిస్తారు. మనము ప్రధాన గోపురంలో స్వామివారిని దర్శించాక
పూజారులు మన తరపున నుంచి స్వామివారికి పానకంని సమర్పించి మిగతాది మనకిస్తారు. ఇంకా ఈ పానకం ప్రసాదం తెచ్చుకోవడానికి మనకు 1 లీటర్ బాటిల్ కూడా ఇస్తారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే స్వామివారికి మనమే పానకంని తాగిపించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం పూజారులే మన తరపున నుంచి స్వామివారికి అర్పించి మనకు ఇస్తారనమాట. ఇంకా స్వామివారిని దర్శించుకున్నాక స్టెప్స్ ఎక్కి పైకి వస్తే రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు. అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా పానకం ప్రసాదం తీసుకొని మేము వచ్చేసాము. సో మాకైతే దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఇంకా మధ్యాహ్నం భోజనం చేయడానికి విజయవాడలో ఫేమస్ అయిన సరోవర్ మెస్సికి వచ్చేసాము. ఇక్కడ మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ అని చెప్పారు. నిజంగా అలానే ఉంది, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇక్కడ ప్లేస్ దొరకడానికి కూడా మనం వెయిట్ చేయాలి, అంత రద్దీ ఉంటుంది. సో ఇదండి మన వీడియో. మరి మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.